వారిని ఇది మన కాలేజా? పాప మన క్లాసా? మన పక్క సీటా? లక్ వచ్చి పక్క సీట్లో కూర్చుంటుందని తెలియక తొక్కలో కాలేజ్ అనుకుని టీసీ తీసుకున్నానే. ఇప్పుడు అలా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నాకు సీట్ కావాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గెట్ అప్ ఐ సే. వరల్డ్ లో వాల్యుబుల్ ఐటమ్ ఏంటో తెలుసా? మన కాలేజ్లో సీట్ సార్ కాదు, మనిషి ఈగో. నువ్వు నా ఈగోని హర్ట్ చేసినావు. నీకు చచ్చిన సీట్ ఇవ్వను. గెట్ ప్లీజ్ అవుట్. ఊరే పిచ్చోడా, సీట్ కోసం చచ్చిపోతావంట్రా? సీట్ ఇవ్వపోతే ఏంట్రా? ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళేటప్పుడు లవ్ చేసుకో, వచ్చేటప్పుడు లైన్ వేసుకో. కాదు కూడదు అక్కడే సీట్ కావాలన్నావు అనుకో, రే అదిగా ఆ పిల్లి గడ్డం కానీ లైన్ లో పెట్టి వీడికి సీట్ ఇప్పించు. అట్టాగేనా? నాకు చెప్పాడు కదా ఆయన తొక్కలో సీట్ కోసం చచ్చిపోతానంటే పద ప్రిన్సిపల్ సీటే ఇప్పిస్తాను. ఈడేవాడ్రా? నీ బామర్ది. రేయ్ ఇంకేంట్రా నీ గొడవ? సీట్ ఇప్పిస్తాను కదా, ఇప్పిస్తాపో. కాస్త కష్టపడితే ఎమ్మెల్యే సీట్ దొరుకుద్దన్నా. తొక్కలోది కాలేజ్ సీట్ అంతా, బస్ లో సీట్ అంతా. నా ప్రాబ్లం అది కాదన్నా. అంటే సీట్ ఇచ్చాడా? ఇచ్చాడుగా. ఆ తెల్ల పిల్లి గడ్డం గడికి సిగ్గు సెరవ లేదంట్రా? లాగి పెట్టి కొట్టావు కదా, అయినా ఇచ్చాడా? ఓ చిన్న పని చెప్పాడు, సిన్సియర్ గా చేశాను. అమ్మాయి పక్క సీట్ ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? Now you can go to class. Yes, yes. Hi. ఇంత కష్టపడిన తన కోసం అయితే తన దృష్టిలో బ్యాడ్ అయిపోయానేంటి? గుడ్ అవ్వాలంటే ఏం చేయాలో? ఏంటి అలా చూస్తున్నావు? ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటివే ఈ ఫ్లవర్స్. అర్థం కలదా? ఐ లవ్ యూ. సచ్చిన్నోడా, నీ నడుము ఐఫోన్ సింపుల్ లా ఉంటది, నీ మెడ నక్లిస్ రోడ్డు వెలుగులా ఉంటది. అందుకే నా బైక్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేస్తుంటది. వెళ్ళవా? అమ్మాయి కనిపిస్తే చాలు ఒకటే వర్డ్ లవ్, ఒకటే థాట్ ఐ లవ్ యూ. సింగిల్ ఫ్లవర్ ఇచ్చి లవర్ అయిపోతా అనుకున్నారా? ఒక్కసారి ఫేస్ చూడరా, ఎంత అమాయకంగా ఉందో. నా దగ్గర ఉంది ఒకటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాలేజీలో ఉంది ఒకటే అమ్మాయి అనుకుంటున్నావా? సి ఐ హావ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ బంచ్ ఆఫ్ గోల్స్. పోతే ఫ్లవర్, వస్తే ఒక ఫ్లవర్. హాయ్ అని దా దా దా. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. యూర్ రియల్లీ గుడ్. ఆడు చెప్పింది నిజమే. ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటిది ఈ ఫ్లవర్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఒకరికి క్లాస్ పీకా, నీకు ఒకరికి తేడా ఏంట్రా? నా దగ్గర ఒకే పువ్వు ఉందండి, వాడి దగ్గర నర్సరీ ఉందండి. వాడు రోజుకి 100 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తారండి. నేను అలా కాదండి, 100 సంవత్సరాలు సరిపడా మిమ్మల్ని లవ్ చేస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంత క్లియర్ గా ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదు అంటుంది ఏంటి? ఇంకెలా చెప్పాలో?